అదేవిధంగా ఇతనితో చేరి మాట్లాడే ఈ నాయకులు కూడా ఎక్కడికొచ్చినా డబ్బులేనా. ఈ అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఎక్కడికొచ్చినా డబ్బు డబ్బు, ఏ సబ్జెక్ట్ కూడా డబ్బు ఉంది. వీడికి లేదా డబ్బు? ఏమన్నా అడుక్కొని తింటున్నాడా? వైఎస్ఆర్సీపీలో చేసిన దౌర్జన్యాలు అన్నీ ఇన్నాయా? ఒక్క సిఐడి ఎంక్వైరీ నీ మీద క్వాడ్స్ మీద వేస్తే చాలు, నువ్వు లోపల ఉంటావు. అది తెలియదా నీకు? ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నాడు, ఎవరెవరో చేస్తున్నారని మాట్లాడుతారు. ఏం చేస్తున్నారు? ఇప్పటికి నేను చాలాసార్లు ఓర్చుకొని ఉన్నాను, ఎన్నోసార్లు మాట్లాడున్నారు. మాకు అసలు ఏ సంబంధము లేకుండా విపిఆర్ గారు నోరు తెరవలేక కాదు వీళ్ళందరిని గురించి సమాధానం చెప్పకుండా పోవడానికి. విపిఆర్ గారి సంస్కారం అది కాదు, మీలాంటి సంస్కారం కాదు. నిన్న జరిగినటువంటి దాడితో మీకు ఎలాంటి సంబంధం లేదంట? ఎలాంటి సంబంధం లేదు. ఎవరు చేసినా తప్పు తప్పే. నేను తప్పకుండా దాన్ని ఖండిస్తున్నాను. నేను కార్యకర్తల్ని కూడా సర్ది చెప్పాను. వాళ్ళు ఈరోజు మేము ఒక మహిళ మీద చేసిన దానికి మేము ధర్నా చేయాల్సిందని చెప్పి ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో అందరూ వాళ్ళంతకు వాళ్ళు ముందుగా, నేను ఆపలేకపోతున్నాను యాక్చువల్గా, వచ్చి ధర్నా కూడా చేయడానికి రెడీ అవుతున్నారు. సో నిన్న జరిగినటువంటి దాడికి నేనైతే లీగల్గానే పోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. డిఫమేషన్ యాక్ట్ కింద అతని కోర్టుకు లాగబోతున్నాను. పరువు నష్టం దావా వేయబోతున్నాను. నేను ఒక మహిళ మీద, జిల్లాలో ఏకైక మహిళ ఒక్క ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని, ఎంపీ వైఫ్ని ఇలా మాట్లాడడం చాలా దారుణం. అదేవిధంగా ఈ నిన్న జరిగిన అటువంటి సంస్కారం తెలుగుదేశం పార్టీలో కానీ లేదు, మా కుటుంబంలోనూ లేదు, ఎవరికీ లేదు. కాబట్టి ఇది అక్షరాల జరిగిన విషయాన్ని నేను ఖండిస్తున్నాను. నాకైతే ఎటువంటి సంబంధం లేదు.